వచ్చిందా భగవంతుడి ఎత్తి మీద టక్కన ఒట్టిగా పడతాడు. అందుకే అనుక్షణము అహంకారమా నా నెత్తి మీదకి రాకు అని కోరుకోవాలి. అందులో ముఖ్యంగా మీరు అందరూ అదృష్టవంతులు కొండ దగ్గర ఉన్నారు. కొండ మీదకి వెళ్ళినప్పుడల్లా గోవిందాన్ని సాష్టాంగ దండ ప్రణామం చెయ్యండి, వినయంతో కింద పడిపోండి, ఏం పర్వాలా. రోజు గుళ్ళోకి వెళ్ళక్కర్లా, కొండ మీదకి నడిచి వెళ్ళి ఆ బయట ఎక్కడో చోట నమస్కారం చేసుకుని వచ్చేయండి. మీకు గ్యారంటీగా శుభం కలగకపోతే అడగండి. ఆ కొండలు వైకుంఠము నుంచి కిందకు వచ్చినటువంటి కొండలు, క్రీడాచలములు. ఆ కొండ మీదకు అడుగు పెట్టడమే తపస్సు, వాటిని చూడడమే తపస్సు, ఆ కొండల్ని తలచుకోవడమే గొప్ప తపస్సు అన్నారు. అందువల్ల అహంకారం విడిచిపెట్టి పరమాత్మ దగ్గరికి వెళ్ళిన వాడు సుఖపడతాడు. అహంకారం పెరిగితే ఎలా ఉంటుందో ఇంద్ర కథ చెబుతోంది. ఇంద్రుడికి అహంకారం పెరగడం వల్ల ఇతని యజ్ఞం ఆపి 9 రకాల భక్తి మార్గములలో ఈ 9 భక్తి మార్గాలకి కూడా అతీతమైన మరో భక్తి మార్గం ఉన్నది. అదే నోట్లో పైకి ఉచ్చారణ చేసినా చేయకపోయినా లోపల లోపల గోవింద గోవింద అనుకుంటూ కొండెక్కి అక్కడ సాష్టాంగ పడితే ఆ గోవిందుడు వాణ్ణి శరీరములు ఆవహించి నిరంతరం రక్షిస్తాడు. కాబట్టి ఎప్పుడు ఒకవేళ ఉచ్చారణ చేయలేకపోయినా లోపల లోపలే గోవింద అనుకోండి, కుదిరితే పైకి గోవింద అనండి, అడుగడుక్కి కొండెక్కినప్పుడు గోవింద అనండి, ఎప్పుడు వీలుంటే అప్పుడు గోవింద అనండి. ఈ గోవింద నామస్మరణము మిమ్మల్ని నిరంతరం రక్షిస్తుంది.